సుమిత్ర అయితే చాలా తెలివిగా దీపని లాక్ చేయాలనుకుంటుంది. ఎలా అంటే దీప ఇంట్లో ఉండడం నా కూతురికి ఇష్టం లేదు, అందుకే ఇప్పుడు దీపని మనం కానీ లాక్ చేసాము అని చెప్పానంటే అలా తను అప్పుడు అందరూ కలిసి ఉండాలని చెప్పని తను వెళ్ళిపోతుంది. అప్పుడు నా కూతురునిచ్చి జ్యోష్ణనిచ్చి కార్తీక్ పెళ్లి చేయొచ్చు అని చెప్పని ఒక కండిషన్ అయితే పెడుతుంది. ఇంకా దీప కూడా అయితే ఇంకా తన తల్లే తనని మాట ఇవ్వు అని చెప్పని అడిగేటప్పటికీ తను కూడా అలాగే అమ్మగారు, నేను మీరేం అడుగుతారో దానికి నేను అలాగే సమాధానం చెప్తాను అని, సరే నాకు ఒక ప్రామిస్ చేస్తావా, నువ్వు చెప్పే సమాధానం గురించే ఈ కుటుంబాలు రెండు కలవాలి లేదా అనేది ఉంటుంది అని చెప్పంటే, ఈ రెండు కుటుంబాలు కలవాలి అంటే నేను ఏం చేయడానికన్నా సిద్ధమే అని చెప్పనని సుమిత్రకైతే దీప మాట ఇస్తుంది. ఇంకా మాట ఇచ్చే సమయానికైతే సరే ముందు ఆ మాట ఏంటో చెప్పండి అని చెప్పిన కార్తీక్ అంటే, మా ఆయన్ని ఆ రోజు కాల్చింది నువ్వేనని నిజం ఒప్పుకో అందరి ముందు అని చెప్పనంటుంది. అప్పుడు ఇంకా కార్తీక్ అయితే చాలా కోపం వచ్చి మాట ఇవ్వకుండా దీపనైతే పక్కకు లాగేసి, ఇది తప్పు, చేయని తప్పుకి దీప ఎందుకు మాట ఇవ్వాలి అత్తయ్య అని చెప్పనంటే, నేనేమో చెప్పాను కార్తీక్, తను నిజం ఒప్పుకుంటేనే ఈ రెండు కుటుంబాలు కలుస్తాయి, లేదు తను నిజం ఒప్పుకోలేదా ఈ రెండు కుటుంబాలు కలవు అని చెప్పని కరాఖండిగా చెప్పేస్తుంది. ఇంకా కార్తీక్ అయితే ఇంకా దీపని తీసుకొని అక్కడి నుంచి అయితే వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత శ్రీధర్ కూడా అంటాడు, అవును దీప, నువ్వు నిజం ఒప్పుకుంటే ఇప్పుడు రెండు కుటుంబాలు కలుస్తాయి కదా, మా చెల్లెలు అనింది కదా అని చెప్పనంటే, ఇంకా కార్తీక్ అయితే అయ్యో మాస్టారు, ఇప్పుడు తను చేయని తప్పుకి తను ఎందుకు ఒప్పుకోవాలి, అంటే తప్పు చేయకుండా కూడా తప్పు చేశానని చెప్పని నిజం ఒప్పుకోవాలా అని చెప్పనని ఇంకా శ్రీధర్ని ఎదిరిస్తాడు. దీపేమో పోనీలే బావా, నేను ఈ తప్పు ఒప్పుకుంటే రెండు కుటుంబాలు కలుస్తాయి అంటే అది నాకు సంతోషమే కదా అంటే, లేదు దీప, నా భార్య అలా తప్పు చేయని తప్పుకి తప్పు ఒప్పుకుంటే నాకు నచ్చదు అని చెప్పనని ఇంకా దీప వైపుగా ఇంకా కార్తీక్ అయితే నిలబడతాడు. దీప అయితే ఏడుస్తూ ఉంటుంది, ఒక పక్క కాంచన కూడా ఏడుస్తుంది, ఎందుకంటే సుమిత్ర ఇంటికి పిలిచి మళ్ళీ ఇలా అవమానం చేసిందని.